2026ని అద్భుతంగా ప్రారంభించడానికి 2025లో ఆఖరి పర్వదినం వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిని ఇలా చేసుకోండి. 30 డిసెంబర్ 2025న వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఉండటం జరిగింది. ఆ రోజు శ్రీదేవి భూదేవి సమేతుడుగా సర్వాలంకార భూషితుడైనటువంటి విష్ణుమూర్తి ఉత్తర ద్వారం దగ్గర నిలబడి ఉండగా ఇటువైపు నుంచి సకల దేవతలు ఆయనకి ఆహ్వానం పలుకుతూ ఆ ద్వార దర్శనం చేసుకోవటం అనేటటువంటిది ఎన్నో జన్మల పుణ్యఫలం. ఆ రోజు ఏకాదశి వ్రతం, విష్ణు పూజ, జాగరణము చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. శ్రీ మహావిష్ణువే స్వయంగా చెప్పినటువంటి ఈ వ్రతం చేయటం వల్ల సకలాభిష్టాలు నెరవేరుతాయి. అదేవిధంగా 24 ఏకాదశుల్లో ఈ ఏకాదశి పూజ చేయటం వల్ల ఆ 24 ఏకాదశుల యొక్క ఫలితం అంతా కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు చేయటం అద్భుతమైన ఫలితాలని సంప్రాప్తిస్తుంది. శ్రీ మహావిష్ణువు ఆశీస్సుల కోసం ఓం నమో